వ్యూవర్స్ రండి, మీకు ఊజ్ సిటీ చూపిస్తాం. ఊజ్ సిటీ చూపిస్తాను, బ్యాగ్ చూపిస్తాను. ఊజ్ ఓల్డ్ సిటీ. కారు ఉంది కదా, ఇది కాదు ఆ తర్వాత కార్ ఎక్కడ ఉంది? ఆడ ఉంది కాదు నెక్స్ట్. అసలు ఏ దూరం లేదు కదా. ఎక్కడికి వెళ్తాం వచ్చాము అంటే ఇది ఈ వాయిస్ పెట్టాలి కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టుకుందాం వెళ్తున్నాం. కాకపోతే ట్రిప్ కారణము జగదీష్ సస్పెన్స్ లో ఉంది, మాకు కూడా తెలియదు ఏం వెళ్తున్నాము. చాలా ట్విస్టులు తిరుగుతూ ఉంది, 10-15 ట్విస్టులు తిరిగింది. సో ఎక్కడ తీసుకెళ్తాడో చెప్పలేదు మాకు. నా ప్లాన్ ఏంటో మాకు తెలియదు. ఫోన్ చేశాడు, 5 నిమిషాలు అడిగా అన్నాడు, నేను అడిగి చేశాను. ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్. ఇక్కడ మధ్యకి అక్కడ అమ్మాయిని కూడా ఉందని చెప్పాడంట. మామూలుగా చెప్పా, ఎటు పెడుతున్నావు కదా శాఖ. ఆ వ్యక్తిని చెప్పెడతాను ఇప్పుడు చూడండి. ఇతనే ఏంటి, నా పేరండి ఉప్పల్ సుబ్బిగాడు, శాంబిగాడు. నేనే, అది నేనే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మచ్చకి తెలీదు, అక్కడ ఒక అమ్మాయి ఉందని చెప్పాడంట మచ్చకి, అక్కడ ఎవరు లేరు. అదే ఆయనే. రమ్మను ఫోన్ చేయి. రీల్లో పడాలన్నారా అన్న అంత అదృష్టం ఎందుకు లేదు. క్లైమేట్ ఏంటి ఈరోజు? బాగుంది. అడగకుండా ఉన్నాం, అంతర్వేత్తర్థంలో అండి 15 రూపీస్కి అంటాడు. ట్రావెల్ ఫ్రేమ్ లోకి వస్తే పక్కన మాట్లాడుతాం. ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుండేది. ఎక్కడన్నా ఏ సిటీలో ఉంది ఇదంతా చెప్పు. ఊచిలో ఉన్నాం. ఊజ్లో మంచి బ్యాక్గ్రౌండ్ కూడా. అదిగో అదిగో ఆ గుంట చూడు. అమ్మాయి ఎందుకు నాకు తెలుసుగా, ఆ గుంట చూడు. ఆటగాడే సరే, ఆటగాడే పెద్ద ఆటగాడే. రామ ఓన్లీ వన్ వైఫ్. కట్ కట్, ఇది వీడియో కట్ చేసి ఫస్ట్ పరమ భక్తుడు. నాకు అడుగు తెలుసా, బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ యాప్ లో అసలు 1,00,000 కోట్లు సంపాదించాడు తెలుసా. 1,00,000 కోట్లు అసలు వెబ్సైట్ క్రియేషన్ కానీ అప్లోడ్ చేశాడు. ఏ నిజంగానే చేస్తా? పోలాండ్ గవర్నమెంట్ చూసాడు. బెట్టింగ్ చేసావా? కాదు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావా? IPL లో డ్రీమ్ లెవెల్ లో 10 కోట్లు సంపాదించాడు తెలుసా. డ్రీమ్ లెవెల్ లో 10 కోట్లు. బై ది వే, ఈయన డ్రీమ్ లెవెల్ లో పని చేస్తున్నాడు. ఈయన తెలుసా? డ్రీమ్ లెవెన్ బెట్టింగ్ ఏంటి? కంపెనీ పేర్లు వద్దు, ఒక అమ్మాయిని 2 అంట కట్ చేసాడు. వద్దులే. వ్యూవర్స్ రండి, మీకు ఊజ్ సిటీ చూపిస్తాం. ఊజ్ సిటీ చూపిస్తాను, బ్యాగ్ చూపిస్తాను. ఊజ్ ఓల్డ్ సిటీ. కారు ఉంది కదా, ఇది కాదు ఆ తర్వాత కార్ ఎక్కడ ఉంది? ఆడ ఉంది కాదు నెక్స్ట్. అడుగు. దగ్గర ఉన్న ప్లాస్టిక్ సామాన్ అన్నీ ఒక లాటి కాదు, లాటి సామాన్లు కూడా దొరుకుతాయి. ఈ మన దగ్గర చాలా ఉన్నాయి. తలకు దూకినది, తలకు రుద్దేది. ఒకసారి చిన్నపిల్లలు కొనికొస్తాయి, తీసుకుందాం.
అల్లు అర్జున్ తమ్ముడు, అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య. ఏందన్న ఇది ఈ కరడ ఏందన్న అన్న చెప్పు నీ ఉద్దేశం ఏంటి? కాదు కట్టారు లేనన్నా, నీ ఊర్జీ ట్రిప్ మీద నీ ఉద్దేశం ఏంటి చెప్పు. వస్తున్నాను బాధపడదు ఏమీ లే వస్తున్నాడు ఈయన బాధపడ్డా ఇప్పుడు ఆయన ఏదో కల్పించుకుంటున్నాడు. నా మీద కూడా కోపం ఉన్నాడు. ముసలాయంతో జర్నీ ఏంది, మాట్లాడుకోవడం కూడా పెద్ద ఆల్మోస్ట్ చెప్పు చెప్పు. ఏ ఇది వాయిస్ రాదు, ఓన్లీ వీడియో. జగదీష్ వాళ్ళందరూ వెళ్ళారు స్మోకింగ్. ఐస్ స్మోకింగ్. బయట వస్తున్నా జగదీష్ ఏం కొంటున్నా అక్కడ? సిగరెట్, ఎలక్ట్రానిక్ సిగరెట్లా, గంజాయా? వీళ్ళు యాక్చువల్లీ ఈ సిగరెట్స్ ఇది ఆకు వండడానికి వచ్చారు. ఆకు గంజాయగా? సో అది హెల్త్ మంచిది సార్ ఆటగాడు సార్, పెద్ద ఆటగాడు సార్. అక్కడ ఉన్న వ్యక్తి మెయిన్. ఇంకా అన్నదమ్ములు ఇద్దరు, అల్లు అర్జున్ అన్నదమ్ములు ఇద్దరు ఏదో కొంటానికి చదువుతుంది. నేను పెట్టుకొని చాన్ చేయకుండా నన్ను దీవా పక్కకరా. Tego ukryć stażki, który డీప్ మళ్ళీ అన్నా వీడియో చెప్పు, ఏమని చెప్ప ఏదో ఒకటి చెప్పు. ఈయన మా పెద్దన్న 1780లో పుట్టాడు, ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడప్పుడు వ్యాంపర్లా తిరుగుతుంటాడు. ఎగ్జాంపుల్ అజరుద్దీన్ వాళ్ళంతా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. అజరుద్దీన్ కాదు, బ్రిటిష్. ఆ సినిమాలో ఏదో RR సినిమా, RRR సినిమాలో హీరోయిన్ నాకు తెలుసు అంటాడు కదా. అంటే అప్పుడు పుట్టాడు. త్రిపుర సినిమా రీసెంట్ ఆ స్టోరీ ఈయనకు తెలుసు, ఈయన రాశాడని చెప్తాడు. నా ఛానల్ కాదు, ఊరికి తిరిగిన ప్లేసెస్ చాలా ప్రశాంతంగా ఉందండి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆ కలరింగ్ అంటే వెదరు ఈ యాస్టీస్ వస్తాయి. ఓకేనా? ఓకే అంటే రోడ్ మాట్లాడాలి పక్కన పెట్టు. సో అంత బాగుంది చూడడానికి. వ్యూ మాత్రం బాగుంది. మళ్ళీ ఇక్కడికి చర్చ మళ్ళీ చూసుకుంటే వెదర్ అంతా బాగుంది. క్లైమేట్ బాగా నచ్చింది నాకు. ఇది కలర్ఫుల్గా ఉంది. ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ. ఏమేమి ఉన్నాయి చెప్పు, కంపెనీస్ ఏమున్నాయి ఇక్కడ ఊర్జులో? ఆల్కహాల్ ఏంటి, ఆ జప్కా ఏంటి? జప్కా అంటే ఊర్లో పునుగులు ఉంటాయి. దాంట్లో జప్కాలో పునుగులు ఎందుకు ఉంటాయి? పచారీ కొట్టు. ఇక్కడేంటో చిన్నపిల్లలకు అరే అంత క్లోజ్ రాక. ఇందులో ఏమన్నా ఈ షాప్లో? పిల్లలకి బొమ్మలు అలాంటివి ఉంటాయి. ఫ్లయింగ్ టైగరా?
కోపెన్ హ్యాగన్ డానిష్ కంపెనీయా? స్వీట్స్ ఇవి. చెక్కీలు ఏమేమి చెక్కీలు? ఈ చెక్కీలు పల్లి చట్నీ ఎంత? 4 zloty. గ్రీన్ బటన్ ఏంది? నాకు తెలీదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్లో పెడతా. పైసలే వద్దు, జస్ట్ కాదు. నరసింహ గారు ఫోటో ఎవరు? జస్ట్ ఫర్ మెమరీ. వస్తున్నారా? అన్న ఇటుకు వచ్చింది అన్న, అటు ఇటు. ఒకే చోట లేకపోతే నచ్చిన చోట కూడా పోయి ట్రైన్ అది మాకు థాయ్ రెస్టారెంట్. ఎందుకంటే జగదీష్ రెస్టారెంట్ పెట్టి థాయ్ ఫుడ్ అన్నాడు. సో అది ఎక్కడ అమ్మినా కానీ అది థాయ్. నీ డిష్ల పేరు చెప్పు ఒకసారి. ఆరెంజ్ చికెన్, ఎల్లో చికెన్, బాగా సేలింగ్ చికెన్ వాడతాయి. నేనేం తిన్ను, తింటావా? తింటాడు. దాంట్లో ఓకే. ఇప్పుడు చెప్పండి డిస్కషన్ ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఏ టైప్ చిప్ నీది? ఏ టైప్ చిప్? i3, i4, i5? i4 ఉంది అసలు. మళ్ళీ ఐటీ అంటాడు. చాట్ జీపీటీలో చదివి ఉద్యోగం. డిస్కషన్ ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు చెప్పండి అంటాడు. నేను చూడలే.
A.